తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయలేదని, మహిళలకు 2,500 పెన్షన్, వృద్ధులకు 4,000 పెన్షన్, యువకులకు నిరుద్యోగ భృతి, వడ్లకు ఇస్తామన్న 500 బోనస్ 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్పై ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి వాటిని అమలు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని గెలిపించాలని సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు నాగరాజుతో పాటు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కి అయింది చెల్లె, పడనోళ్ళంతా కారు గుర్తుకు కేసీఆర్ కి అయింది. వైటెడ్ చేస్తా. ఇవాళ ఏమైంది తెలుసా మీకు? ఎంత ఇంకా లంగలో ఒక్కసారి మీరు చూడు, ఇంకోటి చూపిస్తా. ఏమైంది తెలుసా? ఇవాళ రాహుల్ గాంధీ అనే పెద్ద మనిషి వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి, కాంగ్రెస్ ఆయన. ఇవాళ నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో మీటింగ్ పెట్టి ఏమంటుండో తెలుసా రాహుల్ గాంధీ? మరి రేవంత్ రెడ్డి షోలో ఏం చెప్పిండో ఏమో. ఇగో మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అక్క చెల్లెళ్ళ ఖాతాల్లో 2,500 వేస్తున్నాము అన్నాడు. వేసిండట. గది కూడా చూపిరా తమ్మి. ఈయనేమన్నాడో నిజంగా పడ్డాయా పడలేదా? తెలంగాణ ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూపించాము. महिलाओं के बैंक अकाउंट में 2,500 रुपए हर महीने తెలంగాణ की सरकार डालती है. తెలంగాణలో ఉన్న మహిళలకు 2,500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 20,000 रुपए साल के आपके बैंक अकाउंट पे जाते हैं. 30,000 రూపాయలు నెలసరి మీకు ఆ నెల ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఏమన్నాడక్క? వేసేసిండట. మరి ఆడికి పోయినాయి అవి? ఎవరి దగ్గరికి పోయినాయి? ఇప్పుడు ఎంత పచ్చి అబద్ధం. ఎలక్షన్ల ముంగటేమో ఏస్తామని చెప్పిండు. ఇవాళదే నిర్మల్ అంటున్నాడు 2,500 వేసేసినమాట. పడ్డాయి ఆ చెల్లెల కన్నా? మరి ఇంత పచ్చి అబద్ధం ఆడితే మోసపోదామా? నేను అడుగుతున్నా, మరి రాహుల్ గాంధీ చెప్పింది నిజమా? రేవంత్ రెడ్డి చెప్పేది నిజమా? యాడికి పోయినాయి 2,500? ఏ దొంగలెచ్చకపోయింది 2,500? కాంగ్రెస్ నాయకుల జేబులలో గిట్ట పోయినాయా? బ్యాంకులో గిట్ట ఇస్తలేరా? యాడికి పోయినాయి 2,500? అందుకే నేను మా అక్క జిల్లాలకు చెప్తున్నా, ఎవడన్నా మీ ఊర్లకు ఈ కాంగ్రెస్ వచ్చి 2,500 ఇచ్చినమని అన్నడానికో యాడున్నాయి అడుగుండ్రి. రేపు ఓట్ల కోసం ఎవడన్నా వచ్చి కాంగ్రెస్ పార్టీ కోటేయమంటే మీరు రాహుల్ గాంధీ వేసినామన్నాడు రా కుక్కల కొడక, యాడున్నాయి పైసలని అడుగుండ్రి. అడగల్లా వద్దా? 4 నెలల చెల్లె, 4 నెలలు 5 నెలలు వచ్చింది అంటే ఒక్కొక్క చెల్లకు 10,000 రూపాయలు బాకీ పడ్డదా లేదా కాంగ్రెస్ గవర్నమెంట్? మరి రాహుల్ గాంధీ వేసినట్టుండు 10,000 ఇవ్వమని. ఫస్ట్ 10,000 ఏడేసినవో ఏ బ్యాంకులు వేసినవో చూపించినాకనే నువ్వు ఓటు అడగలరా నాయనా అని ఆ కాంగ్రెస్ వాళ్ళని గట్టిగా నిలదీసే బాధ్యత మీదే కదా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.